హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ శ్రీరామ్ నవమి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడండి. ఫస్ట్ నేను ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వడపప్పు, పానకం, చలివిడి రెడీ చేశాను. నెక్స్ట్ ఆ ప్రసాదాలని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ మా రిలేటివ్స్ వాళ్ళ అపార్ట్మెంట్లో అమ్మలవారి కళ్యాణం చేస్తున్నారని ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళాము. ఇది గేటెడ్ కమ్యూనిటీ, చాలా బాగా డెకరేషన్స్ చేశారు. చూడండి అందరూ ఒక దగ్గరలోనే. సో బైక్ మీద వచ్చేసాము. మా హస్బెండ్ నాకు అటు వెళ్ళు అని అడ్రస్ చెప్తున్నారు, బట్ నేను అక్కడే వెయిట్ చేసి ఆయన వచ్చిన తర్వాత వెళ్ళాను. ఒకసారి మీరు ఈ గేటెడ్ కమ్యూనిటీ చూపిస్తాను చూడండి. పార్క్ అన్నీ మంచిగా ఉంటాయి ఇక్కడ. చూడండి ఫ్లాగ్స్తో భలే డెకరేట్ చేశారు మొత్తం. ఇక్కడ మొత్తం 700 ఫ్లాట్స్ ఉంటాయి. నేను ఇక్కడ వీడియో తీసే పనిలో ఉంటే మా ఆయన వెళ్ళిపోతున్నారు. ఎప్పుడో అంతా ఆయన ముందు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా నేను వెనకాల ఫాలో అవుతూ వెళ్తాను. హస్బెండ్ ఎలా ఉన్నారా, మీ హస్బెండ్స్ కూడా ఇలాగే ఉంటారా? ఫైనలీ కళ్యాణం దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి అందరూ ఎంతమంది ఉన్నారో, క్రౌడ్ అనేది ఎంతమంది ఉన్నారు. ఇంకా వెనకాల ఉన్నారు, కనిపించట్లేదు మనకి ఇక్కడ. మా వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదని పైకి వెళ్ళాం వాళ్ళ ఫ్లాట్కి. మా బాబు హాయ్ చెప్తాడు చూడండి. కాలింగ్ బెల్ కొడితే తీయట్లేదని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళకి కాల్ చేస్తున్నారు. ఈలోపు చేయనప్ప వస్తుంది. మా ఓన్ దింపితే చూడండి ఎలా పరుగులు పెడుతున్నాడు మొత్తం అంతా. వాళ్ళు కింద ఉన్నారని చెప్తే మళ్ళీ కిందకు వచ్చాము. పగులుద్ది. కాసేపు కూర్చుని కళ్యాణం చూసాము. కళ్యాణం క్లియర్గా కనిపించట్లేదని మళ్ళీ ప్రొజెక్టర్ కూడా పెట్టారు వెనకాల ఉన్న వాళ్ళకి కనిపించడం కోసం. డెకరేషన్ అన్నీ చాలా బాగా చేశారు. అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. కళ్యాణం బాగా లేట్ అవుతుందని ఫస్ట్ లంచ్ చేస్తాము. ఒక 5 స్టాల్స్ వరకు పెట్టారు. స్టార్టింగే నుంచున్నాము. సో అప్పుడే ఇంత లైన్ ఉంది. తర్వాత అయితే చాలా ఇంకా మనం ఊహించలేము, చాలా పెద్ద పెద్ద లైన్స్ ఫామ్ అయినాయి ప్రతి స్టాల్ దగ్గర. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత పైన కూర్చుని ఫైనల్లీ దండం పెట్టుకుని వెళ్ళిపోదామని వచ్చాము. సో ఇక్కడ ఇప్పుడు అందరూ ఫ్రీ అయ్యడం వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు. ఫ్రీగా దండం పెట్టుకున్నాము. ఆ తర్వాత మేము కూడా ఒక ఫోటో దిగాము. నెక్స్ట్ కాసేపు పార్క్లో కూర్చున్నాము. మా వాడు ఫుల్గా ఆడుకున్నాడు పార్క్లో. కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాము. మా ఇంటి శ్రీరామ్ నవమి. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.